Arabic clerk paper number 67. Question number 41. The respective ratio between speed of the boat downstream and speed of the water current is 5:1. The boat can travel 12.6 kilometers upstream in 84 minutes. What is the speed of the water current? యాక్చువల్గా వాటర్ కరెంట్ వాల్యూ ఎంత ఉందంటే 1 ఉంది. అంటే 1 పోయే నెంబర్ అయ్యి ఉండాలి. బ్యాడ్ లక్ అన్ని నెంబర్లు 1 పోతాయి కాబట్టి ప్రాబ్లం చేద్దానండి. ఇక్కడ 5 పార్ట్స్ ఏమన్నాడంటే M+S అంటున్నాడు. 1 పార్ట్ ఏమన్నాడంటే ఎస్ అన్నాడు. అంటే M:S వాల్యూ ఎంత వస్తుంది అంటే 4:1. నెక్స్ట్ 12.6 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ ఎంత టైంలో వెళ్ళాడంటే 84. 60కి ఎంత క్యాలిక్యులేట్ చేసాం. అది ఏమవుతుందంటే M-S వాల్యూ ఎంత అక్కడ 3 పార్ట్స్. మనకు కావాల్సింది ఏంటి ఎస్ వాల్యూ. అంటే 1 పార్ట్ ఈజ్ వాట్ కావాలి. సో 0 డెసిమల్ క్యాన్సిల్ 3 2 times 2 42 times 42 3 times. Answer is going to be 3. Question number 42. The compound interest compounded annually on ₹6 for 2 years at 20% per annum is 1716. What would be the simple interest on R plus 1400 for 3 years at 14% per annum? సో ఇప్పుడు R plus 1400 వాల్యూ తెలియకుండా ఆన్సర్ వస్తుందేమో ట్రై చేసి చూద్దాం. R plus 1400 into 3 into 14 divided by 100. సో 100 ఎటు ఒకటి పోయింది అనుకుంటే 3 మల్టిపుల్ అయ్యి ఉండాలి. ఫస్ట్ ఆన్సర్ 3 మల్టిపుల్, రెండో ఆన్సర్ 3 మల్టిపుల్. 14 అంటే 7 మల్టిపుల్ అయ్యి ఉండాలి. ఫస్ట్ ఆన్సర్ 7 మల్టిపుల్, రెండో ఆన్సర్ 7 మల్టిపుల్ కాబట్టి ప్రాబ్లం చేయాల్సి వస్తుంది. సో 2 years 20% కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే 44%. అంటే 1716 ఈజ్ 44%. 100% ఈజ్ వాట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో 11 4 times పోతుంది. 11 1 time 61 అంటే 5 times 6 times 4 39 times. అంటే ప్రిన్సిపల్ ఎంత అంటే 3900. అంటే R వాల్యూ 3900 వచ్చింది. R plus 14 అంటే 5300 వస్తుంది. అంటే 5300 ప్రిన్సిపల్ కి 3 years కి 14% చొప్పున సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది అని అడుగుతున్నాడు. 3 into 3 9, 9 into 4 6. యూనిట్స్ ప్లేస్ లో 6 రావాలి. 6th ఆన్సర్ ఒక్కటే ఉంది కాబట్టి అదే ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 43. A and B started a business by investing X rupees and X plus 3000 rupees respectively. After 9 months from start of the business, B left. If the respective ratio of A share and B share of annual profit is 8:9, what is the value of X? So X rupees ఇన్వెస్ట్ చేశాడు. రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ టిల్ ద ఎండ్ ఉన్నాడు. X plus 3000 ఇన్వెస్ట్ చేశాడు. అయితే ఆఫ్టర్ 9 months బి లెఫ్ట్. అంటే 9 నెలలే ఉన్నట్టు. అక్కడ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఏం చెప్పాడంటే 8:9. 9 9 క్యాన్సిల్. 4 2 times and 4 3 times. 3x 2x అంటే x. ఇక్కడ 3000. X is equal to 3000 into 2 అంటే ఆన్సర్ is going to be 6000 rupees. Question number 44. The area of a square is 324. Perimeter of the rectangle is 30 more than perimeter of the given square. If the breadth of the rectangle is 19, what is the area? సో బ్రెడ్త్ ఆఫ్ ది రెక్టాంగిల్ 19 ఇచ్చాడు కాబట్టి ఆ 19 తీసుకొని ప్రాబ్లం వెరిఫై చేయొచ్చు. 19 ఎక్కం కంఫర్టబుల్ అయితే. సో అంటే ఆన్సర్ 19 పోయే నెంబర్ అయ్యి ఉండాలి. వెతుక్కోండి. ఒకటే ఉంటే టిక్ పెట్టండి. మల్టిపుల్ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం క్యాలిక్యులేట్ చేద్దాం రండి. ద ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ ఈస్ 324. అంటే సైడ్ ఎంత అవుతుంది? 18 అవుతుంది. పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్ పెరిమీటర్ ఎంత అంటే 30 meters మోర్ దాన్ పెరిమీటర్ ఆఫ్ ది గివెన్ స్క్వేర్. సో స్క్వేర్ యొక్క సైడ్ 18 అనుకున్నాం కాబట్టి 4 into 18 అంటే 72. 72 plus 30 ఉండాలంటున్నాడు. అంటే 102. 102 అనేది ఏంటి? 2 into L plus B. అంటే L plus B వాల్యూ ఎంత అవుతుందంటే డివైడెడ్ బై 2 51. దాంట్లో B వాల్యూ ఎంత చెప్పాడంటే 19. అంటే L వాల్యూ ఎంత అవుతుందంటే 32. అడిగిన ఆన్సర్ ఏంటంటే 32 into 19. యూనిట్స్ ప్లేస్ లో 8 రావాలి. 8 ఉన్నటువంటి ఆన్సర్ ఒక్కటే ఆన్సర్ ఉంది కాబట్టి అదే ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 45. A train can cross an electric pole in 12 seconds. Had the length of the train been 60 meters less, it could have crossed 500 meters long platform in 28 seconds. What is the actual length of the train? Train length x అనుకున్నాం అనుకోండి. ఫస్ట్ కేసులో ఎలక్ట్రిక్ పోల్ అంటే x మీటర్స్ వెళ్ళటానికి 12 seconds పట్టింది. నెక్స్ట్ హ్యాడ్ ద లెంగ్త్ ఆఫ్ ది ట్రైన్ బీన్ 60 meters less. అంటే x ఉండాల్సింది x minus 60 ఉంటే ఇట్ కుడ్ హ్యావ్ క్రాస్డ్ ప్లాట్ఫామ్ ఆఫ్ 500 meters లాంగ్. అంటే x minus 60 plus 500. దీనికి గాను ఎంత టైం పట్టింది అంటే 28 seconds పట్టింది అన్నాడు. ఎక్స్ వాల్యూ అడుగుతున్నాడు. ఒకసారి చూద్దానండి. ఇక్కడ కన్నా ఇక్కడ ఎంత ఎక్స్ట్రా టైం పట్టింది? 16. ఇక్కడ కన్నా ఇక్కడ ఎంత ఎక్స్ట్రా డిస్టెన్స్ వెళ్ళింది? 440. అంటే 440 వెళ్ళటానికి 16 seconds పడితే
మనకు కావాల్సింది 12 కి ఎంత పడుతుంది? సో 4 3 టైమ్స్ 4 4 టైమ్స్ 4 110 టైమ్స్ 110 మల్టిప్లైడ్ బై 3 అంటే ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 330. క్వశ్చన్ నెంబర్ 46. Rice worth 56 rupees per kg mixed with another variety of rice in the respective ratio 3:2. If the mixture is worth 64 rupees per kg, what is the price of this second variety? So 56 rupees అంటే సెకండ్ వెరైటీ రేట్ అడుగుతున్నాడు. మిక్సర్ ఏమో 64 రూపీస్ అంటే మిక్స్ చేసినటువంటి రేషియో ఏమో 3:2 అంట. గెట్ ద డిఫరెన్స్ 8. 2 parts 8 అయితే 1 part 4 అవుతుంది, 3 parts 12 అవుతుంది. దీనికన్నా ఇది తక్కువ ఉంది కాబట్టి దీనికన్నా ఇది 12 ఎక్కువ ఉండాలి. అంటే దిస్ విల్ బి 76 రూపీస్. ఆన్సర్ ఈస్ 76 రూపీస్. క్వశ్చన్ నెంబర్ 47. 5 years since the respective ratio of A and B age at that time is 7:5. B and C age at that time will be 10:9. అంటే 5 years back ratio ఏం రాసుకోవచ్చు అంటే 14:10:9. 10 years ago, if the sum of A age and C's age is 62 years, what is the present age? Ratio ఎప్పుడుది? 5 years తర్వాతది. నెక్స్ట్ ఇది ఎప్పుడుది? 10 years back ది. 10 years back నుంచి ఇవాళకి రావాలంటే +10. ఇవాళ నుంచి 5 years తర్వాతకి వెళ్ళాలంటే +5 అంటే 15. 15 ఇద్దరు చెప్తున్నాడు కాబట్టి 30. 30 + 62 అంటే 92. 92 ఎవరేజ్ అంటే వీళ్ళిద్దరు ఏజ్ కలిపి అంటే 23 parts 92 అయితే ఒక పార్ట్ 4 అవుతుంది. 10 parts 40 అవుతుంది. కానీ ఈ 40 ఎప్పుడంటే 5 years హెన్స్. కానీ అడిగింది ఇవాళ కాబట్టి 5 ఏళ్ల తర్వాత 40 years ఉంటాయి అంటే ఇవాళ 35 years ఉంటుంది. ఆన్సర్ ఈస్ 35. Question number 48. The profit earned when an article is sold for 42% profit is 110.40 more than and when the same article is sold at 18% profit. What would have been the selling price of the article if it was sold at 25% profit? 42% profit కి 18% profit కి డిఫరెన్స్. అది ఎంత అంటే 24%. అంటే 110.4 రూపీస్ ఈజ్ 24%. మనకు కావాల్సింది ఏంటంటే 25% ప్రాఫిట్ కి అమ్మితే ఎంత వస్తుంది అంటున్నాడు. 125% ఈజ్ వాట్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈ డెసిమల్ పోవాలంటే ఒక 5 ఒక 2 కొట్టేస్తున్నా. 5 అంటే 25 టైమ్స్. నెక్స్ట్ 2 కొట్టేస్తే 5 టైమ్స్ అండ్ 2 టైమ్స్. అంటే ఇప్పటికి డెసిమల్ పోయింది. నెక్స్ట్ ఆన్సర్ ఏమై ఉండాలి? 25 మల్టిపుల్ అయి ఉండాలి. నో, ఎస్, నో. సో ఒకసారి చూద్దాము ఆన్సర్ అయ్యే అవకాశం ఏమయ్యే అవకాశం ఉంది. బెటర్ క్యాన్సిలేషన్కి వెళ్ళిపోవటం. 24 3 times 48 72. 24 2 times 48 and 3 times 23 into 25 అంటే ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 575. క్వశ్చన్ నెంబర్ 49. Of the 3 numbers, the average of the first and second number is greater than average of the second and third number by 49. If the respective ratio of third number is first number and third number is 9:2, what is the value of first number? First number ఎన్ని పార్ట్లు ఉంది? 9 parts ఉంది. అండ్ ఆన్సర్ 9 పోయే నంబర్ అయి ఉండాలి. అదృష్టం కొద్దీ అన్ని నంబర్లు 9 పోయే ఉన్నాయి కాబట్టి లెక్క చేద్దాం. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ అండ్ సెకండ్, ఫస్ట్ సెకండ్ ఏబి అనుకుందాము. A + B by 2 మైనస్ యావరేజ్ ఆఫ్ సెకండ్ అండ్ థర్డ్ B + C by 2 ఇజ్ ఈక్వల్ టు 49 చెప్తున్నాడు. సో ఇప్పుడు 2 మల్టిప్లై చేస్తే 98 అవుతుంది. అంటే A మైనస్ C ఈజ్ ఈక్వల్ టు 98. ఏ వాల్యూ ఎంత అన్నాడు ఇక్కడ? మనకేం చెప్పాడంటే ఫస్ట్ సెకండ్ డిఫరెన్స్ అంటే ఒక్కొక్క పార్ట్ 14 వస్తుంది. అంటే 7 parts 98 అయితే 1 part 14 వస్తుంది. మనకు కావాల్సింది ఏంటి? 9 into 14. సో ఇక్కడ 9 into 14 అంటే ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 126. క్వశ్చన్ నెంబర్ 50. The sum of 4 consecutive even numbers is 83 more than sum of 3 consecutive odd numbers. If the sum of the smallest odd number and the largest even number is 69, what is the smallest even number? రైట్, చూద్దానండి ఏమేమి ఉన్నాయి. 4 consecutive ఈవెన్ నంబర్స్. ఈవెన్ నంబర్లు 4 ఉన్నాయంట. ఆడ్ నంబర్లు ఏమో 3 నంబర్లు ఉన్నాయంట. మనల్ని ఏం అడిగాడు? వాట్ ఈస్ ద స్మాలెస్ట్ ఈవెన్ నంబర్? ఇది x అనుకుంటే తర్వాతది x+2, తర్వాతది x+4, తర్వాతది x+6. నెక్స్ట్ ఇఫ్ ద సమ్ ఆఫ్ ది స్మాలెస్ట్ ఆడ్ నంబర్ అంటే ఇక్కడ ఉండాల్సిన నంబరు అండ్ లార్జెస్ట్ ఈవెన్ నంబర్ ఇది కలిపితే 69
9 అంట. అంటే ఈ నెంబర్ ఎంత అవుతుందంటే 69 మైనస్ అది అవుతుంది. 69 మైనస్ 6 అంటే 63. అంటే ఇది 63 మైనస్ ఎక్స్, తర్వాతది 65 మైనస్ ఎక్స్, తర్వాతది 67 మైనస్ ఎక్స్. నెక్స్ట్ ఇంకా పైన ఉన్న డేటా ఏంటంటే ఈ నాలుగిటి యొక్క సమ్ము ఈ మూడిటి యొక్క సమ్ము కలిపి 83 అంటున్నాడు. అంటే ఇప్పుడు ఈ మూడిటి యొక్క యావరేజ్ 65 మైనస్ ఎక్స్, అంటే 3 ఇంటూ 65 మైనస్ ఎక్స్. నెక్స్ట్ ఈ నాలుగిటి యొక్క యావరేజ్ ఈ మధ్యలో ఉన్నటువంటి x+3 అవుతుంది. అంటే x+3 ఇంటూ 4. వీటి యొక్క సమ్ ఎంత అన్నాడంటే 83 అన్నాడు. సాల్వ్ చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది. సాల్వ్ చేయాల్సిందే, వేరే అవకాశం ఏమీ లేదు. క్వశ్చన్ నెంబర్ 51. The population of village B is 2400 in 2003. It increased by 10% from 2003 to 4 and by a certain percentage from 2004 to 5. If the population of village B was 3036 in 2005, what is the percentage increase in the population from 2004 to 5? ప్రొసీజర్ ప్రకారం చేస్తే చాలా పెద్దది అవుతుంది, అట్లా కాకుండా వేరే చేద్దానండి. 2004 నెక్స్ట్ ఇయర్కి ఏం జరిగింది అన్నాడు, 10% పెరిగింది అన్నాడు. 10% అంటే 240, అంటే ఎంత అయింది 2640 అయింది. ఆ నెక్స్ట్ ఇయర్కి ఏదో పర్సంటేజ్ చొప్పున పెరిగి ఎంత అయింది 3036 అయింది అంటున్నాడు. తీసేస్తే 6, నెక్స్ట్ 9లో 6 పోతే 396 ఇంక్రీజ్ వచ్చింది. దేని మీద ఇంక్రీజ్ వచ్చిందంటే 264 మీద ఇంక్రీజ్ వచ్చింది. అయితే 2640 మీద, అయితే 100కి ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. సో 0 గెట్స్ క్యాన్సిల్డ్. నెక్స్ట్ 2 5 టైమ్స్ 2 132 టైమ్స్ 132 దీంట్లో 3 టైమ్స్ 3 into 5, answer is going to be 15%. Question number 52. A can finish a piece of work in 63 days. He worked alone for 28 days and B replaced him. B could finish 1/3 of the remaining work in 10 days. In how many days can B alone do the whole work? A ఎన్ని రోజుల్లో చేయగలడంట 63 days. ఎన్ని రోజులు పని చేశాడంట 28 days. B ఎన్ని రోజులు పని చేయగలడో చెప్పలేదు, అదే అడిగాడు మనల్ని. ఈ రిమైనింగ్ లో 1/3 ని 10 days లో చేశాడంటే రిమైనింగ్ వర్క్ వాజ్ డన్ ఇన్ 30 days is equal to 1. 7 4 times 7 9 times 4/9 అంటే వెళ్తే 5/9 అవుతుంది. 5 దాంట్లో 6 times 6 into 9, answer is going to be 54. Question number 53. A and B started a business with investments 8,000 14,000 respectively. At the end of 6 months from start of the business, B left and C joined with an investment which was half of B's investment. If C's share in the annual profit was 2450, what is the total profit? Then calculate చేద్దాం. 8 rupees 12 months, 14 rupees ఎప్పుడు వెళ్ళిపోయాడు 6 months కి. నెక్స్ట్ తర్వాత అదే టైం అప్పుడు సి వచ్చాడు. ఎంతతో వచ్చాడంటే బిలో హాఫ్తో వచ్చాడు, అంటే 7 rupees ఫర్ 6 months. 6 2 times, no further cancellation. 16 14 and 7. సో ఇప్పుడు మనతో చెప్పింది ఏంటంటే 2450 అనేది సి షేర్ అంట, అంటే 7 parts. 7 parts అయితే మనల్ని అడుగుతున్నది ఏంటంటే 37 parts టోటల్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయమని అడుగుతున్నాడు. సో ఒకసారి చూద్దాము. సింగిల్ జీరో డబల్ జీరో ముందు అది డిసైడ్ చేద్దాం. ఇక్కడ ఒక 0 ఉంది. 5 ఆడ్ నెంబరు, అంటే ఇంకో 0 వచ్చే అవకాశం లేదు. అంటే 00 ఉన్నటువంటి ఏఈ కూడా ఆన్సర్లు కావు. అంటే 1295 అన్న ఆన్సర్ అవ్వాలి, 9250 అన్న ఆన్సర్ అవ్వాలి. నెక్స్ట్ ఇంకా కావాలంటే క్యాలిక్యులేట్ చేద్దాము. లెట్ us స్టార్ట్ ద క్యాన్సిలేషన్. 7 3 times 5 times and 0. సో 0 రావాలి 5 రావాలి. రెండు ఆన్సర్లకి 0 5 వచ్చినాయి. నెక్స్ట్ సో ఇక్కడ 350లో 7 ఉంది, అంటే ఆన్సర్లో డెఫినెట్ గా 7 పోవాలి. 7 1 time 56 35 ఎలిజిబుల్. 1 time 22, 3 times 21 15 not eligible. Answer is going to be 12,950 rupees. Question number 54. A salesman gets a commission of X% on the first 3,000 worth of sales and Y% on the remainder. When his sales were 15,000, his total commission was 2,760. And when his sales were 25,000, his commission was 4,760. What is the value of X? అంటే 15,000 రూపాయలని 2 భాగాలుగా కమిషన్ ఇస్తున్నాడు. మొదటి 3,000 మీద X%, మిగతా డబ్బుల మీద, మిగతా డబ్బులు అంటే 12,000 మీద, అంటే 3,000కి ఒక లెక్క, ఆ తర్వాత 12,000కి ఇంకో లెక్క.
దీని మీద 3000 మీదేమో X%, 12,000 మీదేమో Y%. ఈ రెండు కలిపి ఎంత వచ్చిందని చెప్పాడంటే 2760. అలా కాకుండా 25,000 కనుక సేల్స్ చేస్తే అక్కడ కూడా ఫస్ట్ది 3,000 ప్లస్ 22,000. సో ఇక్కడ 4760 కమిషన్ వచ్చిందంట. అయితే ఎక్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఈ ప్రాబ్లంలో రెండు క్వశ్చన్లు అడగొచ్చు, వై వాల్యూ అడగొచ్చు, ఎక్స్ వాల్యూ అడగొచ్చు. ముందు వై వాల్యూ అడిగితే ఏం చేయాలో చూసి తర్వాత ఎక్స్ వాల్యూకి వెళ్దాం. సో ఇప్పుడు వై అంటే ఈ పార్ట్ మీద వచ్చేటటువంటి రేట్. సో ఇక్కడ 2760 వల్ల 4760 అవటానికి ఎందుకు అయింది అంటే ఎంత పెరిగినట్టు అంటే 2000 పెరిగింది. ఎందుకు పెరిగింది? ఇక్కడ ఏమన్నా మార్పు ఉందా? లేదు. అక్కడ మార్పు ఉందా? ఉంది. ఎంత మార్పు ఉంది? 10,000 రూపాయలు పెరిగింది. అంటే 10,000 రూపాయలకి 2,000 రూపాయలు వచ్చిందంటే 100కి ఎంత అంటే 20% వస్తుంది. అది ఏమవుతుందంటే వై వాల్యూ అవుతుంది. కానీ మనల్ని వై వాల్యూ అడగలేదు, ఎక్స్ వాల్యూ అడిగాడు. రండి ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. 20% అనుకున్నాం. ఇక్కడ 12,000 మీద 20% అంటే 2,400 వస్తుంది. 2,400 పోతే ఇంకెంత మిగిలిందంటే 360 రూపీస్ మిగిలింది. ఆ 360 రూపీస్ దేని మీద వచ్చిన ఇన్కమ్ అంటే 3,000 మీద. డివైడెడ్ బై 3,000 multiplied by 100. 0000 000 3 12 times. Answer is going to be 12%. Question number 55. The length of train A and B is 176 and 279 meters respectively. Time taken by the train to cross each other from the moment they meet when they are traveling in opposite direction is 7 seconds. And that when they are traveling in the same direction is 91 seconds. What is the speed of this slow train? సో ఇప్పుడు ట్రైన్ దాటింది మొత్తం మీద, అంటే రెండు లెంగ్త్లు కలిపి ట్రావెల్ చేయాలి అంటే 455. ఇక్కడ ఒక చోట 7 సెకండ్స్ పట్టింది అన్నాడు. డివైడెడ్ బై 7 రాశా. ఏమవుతుంది? అది ఏ డైరెక్షన్ లో వెళ్ళినప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ అంటే సమ్ ఆఫ్ ది స్పీడ్స్ అంటే రిలేటివ్ స్పీడ్. ట్రైన్ ఏ యొక్క స్పీడ్ ఏ అనుకొని బి యొక్క స్పీడ్ బి అనుకుంటే A + B = 455/7. సింప్లిఫై చేసేద్దాం. 7 6 times 42 5 times అంటే రిలేటివ్ సమ్ ఆఫ్ ది స్పీడ్ 65. నెక్స్ట్ ఇదే ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తే అంటే A - B = అదే లెంగ్త్ టైం ఎంత పట్టింది అన్నాడంటే 91 seconds అంటే 5 వస్తుంది. సో ఇప్పుడు మనల్ని అడిగింది ఏంటంటే వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ దిస్ స్లో ట్రైన్ అంటే బి వాల్యూ అడుగుతున్నాడు. A + B A - B ఉన్నప్పుడు బి వాల్యూ అంటే సబ్ట్రాక్ట్ చేసి బై 2 రాయాలి. 65లో 5 తీస్తే 60. 60/2 అంటే 30. కానీ మీటర్ పర్ సెకండ్ లో వచ్చింది మనకి. కానీ కిలోమీటర్ పర్ అవర్ లో అడుగుతున్నాడు. ఇంటూ 18/5. 5 6 times 6 into 18. Answer is going to be 108 kilometers per hour. Question number 56. Ram sold an article after giving X% discount and earned a profit of 40%. Had he sold the article after giving 2X% discount, he would have earned a profit of 5%. What would have been the approximate profit percent if he sells the article after giving a discount of 25%? So, market price ni 100% of market price minus X% అంటే selling price అవుతుంది. నెక్స్ట్ అక్కడ ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 140% ఆఫ్ కాస్ట్ ప్రైస్ వస్తుంది. నెక్స్ట్ ఈసారి 2X% డిస్కౌంట్ ఇస్తే అంటే 100 మైనస్ 2X%. ఇక్కడ ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 5% అన్నాడు. సో క్యాలిక్యులేట్ చేస్తే ఎక్స్ వాల్యూ 20% వస్తుంది. అంటే 20% డిస్కౌంట్ ఇచ్చాడు అన్నట్టు. 20% డిస్కౌంట్ ఇచ్చినప్పుడు ఏం జరిగింది? 40% ప్రాఫిట్ వచ్చింది. అంటే 140 రూపీస్ ఈజ్ 80%. మనల్ని క్యాలిక్యులేట్ చేయమని అడుగుతుంది. 25% డిస్కౌంట్ ఇస్తే అంటే 75% ఈజ్ వాట్ క్యాలిక్యులేట్ చేయాలి. సో 0 గెట్స్ క్యాన్సిల్. 2 4 times 2 7 times. 7 into 70 490. 7 into 5 35. అంటే 490 + 35 అంటే 525 డివైడెడ్ బై 4 అంటే 131 పాయింట్ సంథింగ్ వస్తుంది. 131% అమ్మాడంటే ఏం జరిగినట్టు? ప్రాఫిట్ 31% వచ్చినట్టు. అప్రాక్సిమేట్ అని అడిగాడు కాబట్టి ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 31%. క్వశ్చన్ నెంబర్ 57. The respective ratio between numerical values of curved surface area and volume of a right circular cylinder is 1:9. If the respective ratio between diameter and height of the cylinder is 12:7, what is the total surface area of the cylinder? జనరల్గా ఇట్లాంటి ప్రాబ్లం కనపడితే 11 నెంబర్ కోసం ఎదుగుతాం. ఎతకాలంటే ముందు వీటిని కన్వర్ట్ చేయాలి, చచ్చిపోతాం. అందుకని ప్రాబ్లం ప్రొసీజర్ ప్రకారం చేద్దాం రండి. ఎలా చేస్తాము? రైట్.
ద రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ న్యూమరికల్ వాల్యూస్ ఆఫ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే 2π RH ఈజ్ టు వాల్యూమ్. వాల్యూమ్ అంటే పై R²H. వాటి మధ్య రేషియో ఏం చెప్పాడంటే 1:9. సో పై గెట్స్ క్యాన్సిల్, R² క్యాన్సిల్, H క్యాన్సిల్. అంటే 2:R ఈజ్ ఈక్వల్ టు 1:9. అంటే R వాల్యూ ఎంత వచ్చింది? 18 వచ్చింది. నెక్స్ట్ తర్వాత ద రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ డయామీటర్ ఆఫ్ ది సర్కిల్. డయామీటర్ అంటే ఎంత అవుతుంది? రేడియస్ 18 అయింది కాబట్టి 36. 36 కి హైట్ కి రేషియో ఏమంటున్నాడంటే 12:7. 7H is equal to diameter and height of this is 12:7. 12 parts 36 అయినప్పుడు 7 parts ఎంత అవుతుందంటే 21 అవుతుంది. అంటే H వాల్యూ ఎంత వస్తుందంటే 21 వచ్చింది. ఇప్పుడు మనల్ని ఏం అడిగాడు? వాట్ ఈస్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా? టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే 2π R ఇంటూ R+H. 18 + 21 అంటే 39. సో ఇప్పుడు ఇదంతా మల్టిప్లై చేసి 7తో డివైడ్ చేసి ఆ రకంగా తేవటం అంటే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వస్తుంది. అందుకని వేరే ట్రై చేద్దాం. డినామినేటర్లో 7 ఉండాలి. అదృష్టం కొద్దీ అన్ని ఆన్సర్లోనూ ఉంది. నెక్స్ట్ యూనిట్స్ ప్లేస్ 2 × 2 4, 4 × 8 2, 2 × 9 8 రావాలి. అంటే ఫ్రాక్షన్ ని మిక్స్డ్ ని ఇంప్రాపర్ లోకి మార్చుకొస్తే యూనిట్స్ ప్లేస్ లో 8 రావాలి. చూద్దాం. 7 × 4 8, 8 + 2 0, నాట్ ఎలిజిబుల్. 7 × 6 2, 2 + 3 5, నాట్ ఎలిజిబుల్. 7 × 8 6, 6 + 1 7, నాట్ ఎలిజిబుల్. 7 × 2 4, 4 + 4 8, దిస్ is eligible. 7 × 4 8, 8 + 3 not eligible. Answer is going to be 4412, 4/7. Question number 50. So question number 63. Data sufficiency. In how many days 2 men and 8 women can complete the piece of work? And అని అడుగుతున్నాడు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, నోటిఫికేషన్ కూడా వచ్చింది కాబట్టి జాగ్రత్తగా వినండి. ఇట్లాంటి కొన్ని స్టాండర్డ్ గా గుర్తుపెట్టుకోవచ్చు. ఎండ్ అని అడిగాడంటే 2 ఎండ్లన్నా ఉండాలి, 2 ఓన్లీలన్నా ఉండాలి, ఒక ఎండ్ ఒక ఓన్లీ అన్నా ఉండాలి. అంటే ఎక్స్ మెన్ వై ఉమెన్ ఎన్ని రోజులు అని అడిగితే ఏ మెన్ బి ఉమెన్ ఇన్ని రోజులు, పి మెన్ క్యూ ఉమెన్ ఇన్ని రోజులు అని కానీ, లేదా ఏ మెన్ ఇన్ని రోజులు పి ఉమెన్ ఇన్ని రోజులు అని కానీ, లేదా ఆ దాంట్లోంచి ఒకటి దీంట్లోంచి ఒకటి. అంటే ఇంకా బాగా మాట్లాడుకోవాలంటే 2 ఎండ్లు కానీ 2 ఓన్లీలు కానీ ఒక ఎండ్ ఒక ఓన్లీ కానీ ఉంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. 2 ఎత్తుక్కుందానండి. కానీ ఆ వేరియబుల్స్ తోనే ఉండాలి, మళ్ళీ వేరే చూడమాకండి. మెన్ ఉమెన్ చెప్పాడు కాబట్టి మెన్ ఉమెన్ తోనే ఉండాలి ఈక్వేషన్. 9 men and 6 women can do the work in something days. రాదు, ఒక ఎండే ఉంది. నెక్స్ట్ 6 men can complete the work in 30 days. ఒక ఓన్లీనే ఉంది, రాదు. కానీ ఇందాక మాట్లాడుకున్న మాట ప్రకారం ఒక ఎండ్ ఒక ఓన్లీ ఉంటే వస్తుంది అనుకున్నాం కాబట్టి బోత్ నుంచి ఆన్సర్ వచ్చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 64. హౌ మెనీ మార్క్స్ డిడ్ చార్లీ అబ్టైన్ ఇన్ మ్యాథమెటిక్స్? చార్లీ అనే అతనికి మ్యాథ్స్ లో ఎన్ని మార్కులు వచ్చినాయి? The average marks obtained by Charlie in 4 subjects, English, Maths, Geography and History is 63. 4 variables ఉన్నాయి, రాదు. The average marks obtained by Charlie in English, Mathematics are 48. And average marks obtained by him in English and Geography is 61. అంటే ఇంగ్లీష్ మ్యాథ్స్, ఇంగ్లీష్ జాగ్రఫీ, అంటే అక్కడి నుంచి మ్యాథమెటిక్స్ రాదు. నెక్స్ట్ బోత్ నుంచి కూడా రాదు, ఎందుకంటే 2 ఇంగ్లీష్లు ప్లస్ జాగ్రఫీ ప్లస్ మ్యాథ్స్ ఉంది. అక్కడేమో ఇంగ్లీషు జాగ్రఫీ మ్యాథ్స్ హిస్టరీ ఉంది. సో క్యాలిక్యులేట్ చేయడానికి వీలు పడదు. ఆన్సర్ ఈస్ కెనాట్ బి డిటర్మైన్డ్. క్వశ్చన్ నెంబర్ 65. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది సర్కిల్? సర్కిల్ ఏరియా క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం కావాలి? రేడియస్ కావాలి. రేడియస్ దొరుకుతుందేమో ట్రై చేసి చూద్దాం. ద సమ్ ఆఫ్ ది సర్కంఫరెన్స్ అండ్ డయామీటర్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు పెరిమీటర్ ఆఫ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ హూస్ సైడ్ ఈజ్ 116. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ పెరిమీటర్ 116 అంటే సైడ్ 116 అంటే పెరిమీటర్ 3 × 116. అది దేనికి సమానం అంటే డయామీటర్ ప్లస్ పెరిమీటర్. డయామీటర్ అంటే 2r ప్లస్ 2πr. నేను రాయట్లేదు, కావాలనే రాయట్లేదు. డేటా సఫిషియన్సీ రాసి చేయకూడదు, మాట్లాడుకోవాలి మనలో మనం. 2r ప్లస్ 2πr ఇస్ ఈక్వల్ టు సంథింగ్. అక్కడ ఉన్న వేరియబుల్ ఒకటే కదా, r వచ్చేస్తుంది కదా. r వచ్చిందంటే ఏరియా ఆఫ్ ది సర్కిల్ వచ్చేసినట్టే కదా. అంటే 1 alone సఫిషియంట్. 2 alone కి ట్రై చేద్దాం. The difference between diameter and circumference of a circle is 180. ఇప్పుడు డయామీటర్ ఎక్కువ ఉంటుందా, సర్కంఫరెన్స్ ఎక్కువ ఉంటుందా? డయామీటర్ అంటే 2r, సర్కంఫరెన్స్ అంటేనేమో 2πr.
డెఫినెట్ గా పై పాజిటివ్ వాల్యూ కాబట్టి 2πr ఎక్కువ ఉంటుంది. అంటే 2πr మైనస్ 2r ఇస్ ఈక్వల్ టు 180. అంటే r వాల్యూ అక్కడ కూడా వచ్చేస్తుంది. అంటే 2l అని కూడా వస్తుంది. అంటే ఆన్సర్ either 1 or 2. క్వశ్చన్ నెంబర్ 66. What is the cost price of the table? The market price of the table is 40% more than cost price. A discount of 20% is given on market price. Profit earned is 54. Market price of the table is 40% more than cost price. Cost price 100 అనుకున్నాం అనుకోండి, మార్కెట్ ప్రైస్ ఎంత 140. డిస్కౌంట్ 20% ఇచ్చాడంటే 140లో 20 అంటే 28 అంటే 112%. 100 కొని 112 అమ్మాడంటే 12% ప్రాఫిట్ వచ్చింది. 54 12% అయితే 100% ఎంత అవుతుంది? డెఫినెట్ గా వచ్చేస్తుంది. అంటే 1 alone వచ్చేసింది. ద డిఫరెన్స్ బిట్వీన్ కాస్ట్ ప్రైస్ అండ్ మార్కెట్ ప్రైస్ ఇస్ 180. ఏం చేసుకోవడానికి అవకాశం లేదు, ఎందుకంటే కాస్ట్ ప్రైస్ కి మార్కెట్ ప్రైస్ కి రిలేషన్ ఉండదు. మధ్యలో సెల్లింగ్ ప్రైస్ ఉంటే కానీ రిలేషన్ రాదు, లేదు కాబట్టి 2 alone రాదు. అంటే ఆన్సర్ ఈస్ 1 alone. క్వశ్చన్ నెంబర్ 67. How much time will train M take to cross train N from the moment they meet, running in opposite direction towards each other? సో ఒక ట్రైన్ దాటడానికి ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నాడు. అసలు ముందుగా ఏం కావాలో మాట్లాడుకుందాం. ట్రైన్ దాటడం అంటే 2 ట్రైన్ల లెంగ్త్ కావాలి, 2 ట్రైన్ల స్పీడ్ కావాలి, ఆ 2 ఏ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తూనే కావాలి. టువర్డ్స్ ఈచ్ అదర్ అన్నారంటే ఆపోజిట్ డైరెక్షన్, ఆ డైరెక్షన్ చెప్పేశాడు. అంటే ఇంకా ఏమేం కావాలంటే మనకి 2 ట్రైన్ల యొక్క లెంగ్త్ కావాలి, 2 ట్రైన్ల యొక్క స్పీడ్ కావాలి. ద రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ స్పీడ్స్ ఆఫ్ ది ట్రైన్ M and N ఈజ్ 5:3. అక్కడ స్పీడ్లు కూడా లేవు యాక్చువల్గా, ఎందుకంటే అక్కడ మనకి ఇచ్చింది రేషియో నుంచి నంబర్లు రావు కదా. అయినా లెంగ్త్ల గురించి మాట్లాడలేదు కాబట్టి రాదు. లెంగ్త్ ఆఫ్ బోత్ ద ట్రైన్స్ ఇస్ 353. అక్కడ స్పీడ్ గురించి మాట్లాడలేదు కాబట్టి రాదు. 2 కలిపినా కూడా రాదు. ఎందుకు రాదు అంటే ఇక్కడేమో లెంగ్త్ కలిపింది ఉంది, కానీ ఇక్కడ స్పీడ్ ఉందా, స్పీడ్ మధ్య రేషియో ఉందా? రేషియో ఉంది. 5:3లో అంటే n నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఉంటాయి. అంటే ఆన్సర్ ఈజ్ కెనాట్ బి డిటర్మైన్డ్. క్వశ్చన్ నెంబర్ 68. నంబర్ ఆఫ్ వ్యాలెట్స్ సోల్డ్ బై 5 stores డ్యూరింగ్ 4 months. 5 నెలల్లోనంట 5 స్టోర్లో 4 నెలల్లో వ్యాలెట్స్ అమ్ముతున్నారంట. BCDEF అనేటటువంటి షాపులంట. సో మార్చి, ఏప్రిల్, మే, జూన్లో అమ్మినటువంటి వ్యాలెట్స్. మధ్యలో కొన్ని గీతలు ఇచ్చాడు, నోట్ అనేదో చెప్తున్నాడు, చూద్దానండి. ఫ్యూ వాల్యూస్ ఆర్ మిస్సింగ్ ఇన్ ద టేబుల్ ఇండికేటెడ్ బై డాష్. You are expected to calculate the missing values if it is required to answer the given questions on the basis of the given information. Time waste. మధ్యలో కొన్ని గ్యాప్లు ఉంటాయి అంటే అవసరం అయితే క్యాలిక్యులేట్ చేసుకోమన్నాడు. ఆడి చెప్పకపోయినా క్యాలిక్యులేట్ చేస్తాం. బట్ డోంట్ నెగ్లెక్ట్ నోట్. ఎందుకనంటే ఇక్కడ ఏమీ ఉండకపోవచ్చు. యూ మే గెట్ సమ్ ఇన్ఫర్మేషన్ ఇన్ అనదర్ ప్రాబ్లం. అందుకని నోట్లో ఎప్పుడు ఏమి ఉండదని కన్ఫర్మ్ చేసుకోమాకండి. రండి ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ద నంబర్ ఆఫ్ వ్యాలెట్స్ సోల్డ్ by store F decreased by 20% from March to July and 50% from July to August. If the number of wallets sold by store F in August was 42, what is the number of wallets sold by F in March? March లో వాల్యూ లేదు, అది క్యాలిక్యులేట్ చేయమని అడుగుతున్నాడు. లెట్ ఇట్ బి X. ఇదంట మార్చి నుంచి జూలైకి 20% తగ్గిందంట. అంటే ఎంత అయినట్టు? 80% అయింది. జూలై నుంచి ఆగస్ట్కి 50% తగ్గితే ఇంకో 50% అయినట్టు. అయ్యి ఏమైందంట? 42 అయిందంట. సో యాక్చువల్ గా క్యాలిక్యులేట్ చేయకుండా ఆన్సర్ రాయొచ్చేమో చూద్దాం. ఇది 6 into 7. సో ఇక్కడ 7 పోయే నంబర్ ఖచ్చితంగా అవ్వాలి. అట్ ద సేమ్ టైం 3 కూడా పోవాలి. సో దీంట్లో 3 బాటిల్ దీంట్లో పోతుంది, దీంట్లో కూడా పోతుంది. నెక్స్ట్ 7 పోవాలి. 7 ఇక్కడ బాటిల్ లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 105. క్వశ్చన్ నెంబర్ 69. Number of wallets sold by E decreased by 12% from April to June. What is the number of wallets sold by E in June? అసలు టేబుల్లో డేటానే అవసరం లేకుండా ఆన్సర్ వస్తుందేమో చూద్దాం. 12% తగ్గటం అంటే ఏం జరగాలి? 88% అవ్వాలి. 88% అవటం అంటే 11 పోయే నంబర్ అవ్వాలి. నో డేటా రిక్వైర్డ్. క్వశ్చన్ నెంబర్ 70. The respective ratio between total number of wallets sold by B in March and June together and number of wallets sold by the same store in October is 13:6. If the number of wallets sold by store B in October was 108, what is the number of wallets sold by B in March? So B in March gap ఉంది, అది క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఈ 108 ఏంటంటే 6 parts. So 108 is 6 parts. 13 parts is what calculate చేయాలి. 6 one time
8 times 180 54 234. ఈ 234 ఏంటంటే బి ఇన్ మార్చ్ ఇన్ జూన్ కలిపి. బి మార్చ్ వాల్యూ లేదు, జూన్ లో ఎంత ఉంది 100 ఉంది. అంటే x ప్లస్ 100 ఈజ్ ఈక్వల్ టు 234 అంటే x వాల్యూ ఎంత అంటే 100 తీసేస్తే ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 134. క్వశ్చన్ నెంబర్ 71. The total number of wallets sold by D in March and April together is 35 more than sold by store B in April and July together. If the number of wallets sold by B in July was 52, what is the number of wallets sold by D in April? So, March, April ఎంత అన్నాడంటే 35 more than B in April and July. సో B in April ఇచ్చాడా ఇవ్వలేదా? మనకి ఇచ్చాడు 66. జూలైలో ఇక్కడ ఇచ్చాడు 52. 66 ప్లస్ 52 అంటే 118 వస్తుంది. నెక్స్ట్ ఈ 118 కన్నా డి మార్చి ఏప్రిల్ 35 మోర్ అంట. 35 మోర్ అంటే 351. ఇదేంటిది అంటే మార్చ్ ప్లస్ ఏప్రిల్. ఏ స్టోర్లో? డి అనే స్టోర్లో. డిలో మార్చ్ వాల్యూ ఎంత ఉంది? 97. దీంట్లోంచి 97 తీసేస్తే 100 తీసేస్తే 53, పైన ఒక 3 ఉంది 56. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 56. Question number 72. Had the number of wallets sold by store C in May been 80% more than that actually sold, the average number of wallets sold by CEF in May would have been 87. What is the actual number of wallets sold by C in May? C in May అడుగుతున్నాడు. CEF in May యొక్క యావరేజ్ 87 అంటే టోటల్ ఎంత అవుతుందంటే 87 into 3 240 261. ఏంటది? అది సిఈఎఫ్ ఇన్ మే. సో సి లేదు, ఈ ఎంత 81, ఎఫ్ ఎంత 108 అంటే 189 అయినాయి ఆ రెండు కలిపి. దీంట్లోంచి 189 తీసేసాము. 189 తీసేస్తే 72. ఇప్పుడు ఈ 72 అనేది సి నేనా? కాదు, సి ఏదో చేస్తే అంట. ఏం చేశాడు? had the number of wallets sold by store C in May been 80% more than what it actually is. అంటే ఒరిజినల్ గా ఉన్నటువంటి వాల్యూని 80% కి పెంచితే, అంటే ఇఫ్ దిస్ ఈజ్ 180%, అడిగింది 100% ఈజ్ వాట్ క్యాలిక్యులేట్ చేయాలి. 0 గెట్స్ క్యాన్సల్డ్. 18 4 times 4 into 10 40 ఈజ్ గోయింగ్ టు బి ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 73. Numerical ability. Right. So 11 దీంట్లో 2 times 0 1 3 square అంటే 9 2 10 ఇదేమో 7 divided by 7. Answer is 30. Question number 74. So 5 cube అంటే 125. 4 square అంటే 16 plus 3 19 144 divided by 24 6 times. Answer is 6. Question number 75. So 2 by 5 into 5 by 4. 5 gets cancelled 2 times and 1 by 2. 4 minus 1 by 2 and 3.5. 3.5 plus 49 and answer is going to be 52.5. Question number 76. సో ఆన్సర్లు ఎలా ఉన్నాయో చూద్దాం. ఎడిషన్ సబ్ట్రాక్షన్ కాబట్టి చాలా ఆన్సర్లు 3తో ఎండ్ అయినాయి, 2 ఆన్సర్లు ఏమో 1తో ఎండ్ అయినాయి. అంటే యూనిట్స్ ప్లేస్తో ఆన్సర్ అట్లా. పోనీ నెక్స్ట్ ప్లేస్ అన్న డిఫర్ అవుతుందేమో చూసుకుందాము. డిఫర్ అయినాయి కాబట్టి 2 ప్లేసెస్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ 00 వస్తుంది అంటే లాస్ట్ 2 ప్లేసెస్ మీద ఆ నంబర్ యొక్క ఎఫెక్ట్ ఏం లేదు. 21 + 12 అంటే 33. లాస్ట్ 2 digits 33 ఉండాలంట. దెన్ ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి చాయిస్ 5. క్వశ్చన్ నెంబర్ 77. అప్రాక్సిమేషన్. వరుసలో పెట్టి కొట్టే మాకుండా అదిగో అప్రాక్సిమేషన్ చెప్పాడు అక్కడ. సో 343కి క్యూబ్ రూట్ అంటే 7 7 స్క్వేర్ అంటే 49. 65లో నుంచి 49 పోతే 16. రూట్ పోవటం కోసం 16 స్క్వేర్ అంటే 256. -90 అటైపు తీసుకొచ్చి యాడ్ చేస్తే 296. క్వశ్చన్ నెంబర్ 78. 6 - 4 అంటే 2 స్క్వేర్ ఈజ్ 4 ప్లస్ 7 ప్లస్ 11. 11 + 7 18, 18 + 4 22. Answer is going to be 22. Question number 79. So ఇది 25 కింద తీసుకుందాం. 25 into 8 అంటే 200. 200 + 536 అంటే 736 into 100 divided by 92.
92 8 times పోతుంది, 8 into 100 is going to be 800. Last question for the day. 26 square అంటే 676, 25 square అంటే 625, అక్కడికి 51, 51 లో నుంచి 13 తీసేస్తే 38, 92 plus 38, so 0, answer is going to be 130. That's all. Thank you.